గుడ్ మార్నింగ్ గైస్. డ్యూటీ ఉందని తొందరగా లేచి బ్రష్ చేసుకొని ఇంకా బయలుదేరినాం. ఇంకా జిప్ని ఎక్కిన మస్తు ట్రాఫిక్ అవుతుంది, లేట్ అయితే మస్తు అయింది. ఇంకా డాక్టర్స్ పీజీఐస్ అందరూ మీద కాల్ చేసి వెళ్ళిపోయినాయి. ఇది మా కాలేజ్ ఇక జుట్టు అయితే చింపి అయిపోయింది. ఇక పోయి డైరెక్ట్ మా ఫ్రెండ్స్ని అయితే మీట్ అయిపోయి ఏంది వర్క్, అసలు ఏంది, ఎవరెవరు పేషెంట్స్ ఉన్నారు ఏంది అంత డీటెయిల్స్ అంతా తీసుకొని ఇంకా మా ఫ్రెండ్స్ అంతా కలిసి డైరెక్ట్గా వార్డ్స్ అయితే వెళ్ళిపోయినా. పోయి ఈరోజు డ్యూటీ మాత్రం నా వార్డ్స్. నేను మా ఫ్రెండ్ పేషెంట్స్ డీటెయిల్స్ అప్డేట్స్ అవన్నీ కనుక్కొని ఇక మీ డ్యూటీ మధ్యలో అర్జెంట్ బయట యూనివర్సిటీలో పని ఉంటే ఇక నేను మా ఫ్రెండ్ అయితే బయటకు వచ్చేసినాం. ఇక పోయి జ్యూస్ తాగుదామని వెళ్ళి జ్యూస్ అయితే తీసుకున్నా. మ్యాంగో జ్యూస్ అయితే తీసుకున్నా. నేను మా మెలన్ అయితే మా ఫ్రెండ్ తీసుకున్నాను. మ్యాంగో జ్యూస్ అయితే బాగానే ఉంది, చల్లగా, మరి ఎక్కువ ఐస్ లేకుండా. ఇంకా వెళ్ళిపోయినా. ఇక మళ్ళీ కాలేజీలో క్లాస్ ఉందని వెళ్ళిపోయినా. ఇక మధ్యలో యూనివర్సిటీ అటు ఇటు చూసి కొంచెం లోపల చిల్లై క్లాస్కి అయితే వెళ్ళిపోయినా. చూడాలి ఇక నా ఫేస్ అయితే అప్పటికి మాడిపోయింది, ఇక నిద్రలేక టైర్డ్ అయిపోయినా. మార్నింగ్ 7 o'clock నుంచి ఈవినింగ్ 7 o'clock వరకు ఇక మధ్యలో క్లాస్ తిండి లేదు, ఏం లేదు. టైర్డ్ అయిపోయి ఇంకా అక్కడి నుంచి కాలేజ్ డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయి ఎయిర్ ఫ్రైలో చికెన్ చేసుకొని తినేసి ఇక కొంచెంసేపు రెస్ట్ తీసుకొని ఇక జిమ్కి అయితే వెళ్ళిపోయినా. ఇక లెగ్స్ డే ఈరోజు వామప్ అయిపోయింది. ఇక వామప్ అయిపోయి ఇక లెగ్స్ వెయిటెడ్ స్క్వాట్ చేద్దామని నించున్నా లేదు. ఏమొచ్చి ఆ టేబుల్ మధ్యలో పెట్టింది, ఎందుకు పెట్టిందో అర్థమవుతలేదు. ఇక చూసినాం. ఇక మా ఫ్రెండ్ నేను ఇక చూసి నవ్వుకున్నాం. మా ఫ్రెండ్ తీసుకొని ఆడ ఎత్తేసిండు, అది తీసుకొని ఎందుకు పెట్టిందేమో మధ్యలో. ఇక వెయిటెడ్ స్క్వాట్ చేసేసిన. చేస్తుంటే అంతా ఏం ఫుడ్ లేక మస్తు ప్రాబ్లం అవుతుంది. అసలు పంప్ అనేది రావట్లేదు సరిగా, ఫుడ్ కూడా సరిగా లేదు. ఇంకా 60 days ఛాలెంజ్ అయితే చేయాల్సిందే. ఇక రొటేషన్ కూడా అయిపోవచ్చింది. 60 days రేపు ఎల్లుండి నుంచి ఇక పెడదాం. డైలీ ఒక్కొక్క వ్లాగ్ పెడదాం మంచిగా. ఇంటర్న్షిప్ అయిపోవచ్చింది కాబట్టి ఇక లాస్ట్కి లెగ్ ప్రెస్ చేసేసి ఇక పోజింగ్ ఇచ్చేసి వెళ్ళిపోయినాం.